ఇప్పుడు నేను ఎక్కువ టైం తీసుకోను. సో సింపుల్ గా చెప్తాను. మనకు ఒక తెలుగులో యాడ్ ఉంటుంది, మేబీ అది గడి డిటర్జెంట్స్ ఆఫ్ సంథింగ్, ముందు వాటి చూడండి తర్వాత నమ్మండి అంటారు కదా. సో అంటే ఇంత కరెంట్ గా చెప్పినట్టు నేను కూడా అప్పుడు ఒక 2 years బ్యాక్ స్టాక్ అకౌంట్ ఓపెన్ చేశాను. అంటే నా కొలీగ్స్ చెప్పడం వల్ల మనం కూడా స్టార్ట్ చేద్దాం సెకండ్ ఇన్కమ్ లాగా అని చెప్పేసి. సో వితౌట్ నాలెడ్జ్, యూట్యూబ్ నాలెడ్జ్ తో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. ఒక 2-3 స్టాక్స్ కొని 1 year అయిపోయింది. సో లాస్ట్ నవంబర్ లో ఈ సెబీ నోటిఫికేషన్ ఇచ్చినది, ఐ మీన్ 1 year వరకు యూజ్ అయిపోతే అకౌంట్ క్లోజ్ చేస్తాము అనేది. ఆ మధ్య గ్యాప్ లో కూడా నాకు ఉంది అంటే సెకండ్ ఇన్కమ్ లాగా ఇది స్టార్ట్ చేసుకోవాలి అనే థాట్ ఉంటే, బట్ ప్రాపర్ సోర్స్ గైడెన్స్ అసలు లేదు. చాలా ఆల్మోస్ట్ ఒక 10 months నేను సెర్చ్ చేశాను, ఎక్కడికి వెళ్తే మనకు కరెక్ట్ నాలెడ్జ్ దొరుకుతుంది, ఎవరు గైడ్ చేస్తారు, మనం జీరో నాలెడ్జ్ తో ఉన్న వాళ్ళం అని చెప్పేసి. ఇంకా అది అలాగే పెండింగ్ అయిపోయింది. సో ఈ సెబీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను పెట్టిన ఒక శాంపుల్ కోసం 200 rupees వర్త్ స్టాక్స్ కొని పెట్టుకున్నాను డెలివరీ మోడ్ లో. అవి సెల్ చేశాను. మళ్ళీ ఒక జొమాటో, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక 100 rupees మళ్ళీ అకౌంట్ యాక్టివేషన్ కోసం మళ్ళీ డెలివరీ మోడ్ లో కొని పెట్టేసుకున్నాను అట్లాగే. సో నాకు ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నాకు సీరియస్నెస్ పెరిగింది. నేను ఇలాగే పెండింగ్ పెడుతున్నాను, సర్చ్ చేసి ఏదైనా నేర్చుకోవాలి అని చెప్పేసి. సో బెంగళూరులో చాలా ఆఫీసెస్ ఉంటాయి, చాలా ఉంటాయి, ఎవరైనా నేర్చుకోవాలి అనిపిస్తే ఆ థాట్ లో ఉన్నాను. సో ఆ ప్రాసెస్ లో సెర్చ్ చేస్తున్న ప్రాసెస్ లో ఆల్మోస్ట్ ఒక 20+ ఇన్స్టిట్యూషన్ కాంటాక్ట్ అయ్యాను. ఎవ్రీ డే మినిమం ఒక 2-3 మెంబర్స్ కి కాల్ చేయడము, ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, లేకపోతే వాళ్ళ నుంచి నాకు కాల్స్ రావడము, డెమోలు అటెండ్ అవ్వడము. ఏది కూడా వర్తబుల్ లేదు. వర్తబుల్ ఇన్ ద సెన్స్, వాళ్ళు చెప్పే స్టోరీ ఇప్పుడు మనం ఎస్ఎంసీ ఒక 4 classes కంప్లీట్ చేసుకున్నాం. వాళ్ళు ఎస్ఎంసీ అంటే మన ఇక ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్ని పేజీలు ఉంటుంది అన్ని పేజీలు ఉంటుంది అన్న రేంజ్ లో వాళ్ళు పిల్లలు. అండ్ దానికి తగ్గట్టుగా అమౌంట్, మేజర్ కన్సర్న్ వచ్చేసి బడ్జెట్ మినిమం 30,000, మినిమం 22,000. స్టిల్ ఇప్పటికీ కొన్ని టెలిగ్రామ్ గ్రూప్ కావచ్చు, యూట్యూబ్ గ్రూప్స్ కావచ్చు, ఇన్స్టా గ్రూప్స్ కావచ్చు, ఓన్లీ ఎంట్రీ ఎక్కి చెప్పడానికి 22,000 స్టార్ట్ చేస్తున్నాం. స్టిల్ కొన్ని ఐ మీన్ రికమెండేషన్స్ వస్తున్నాయి. సో ఆ థాట్ లో నేను మీది ఒక రోజు స్టార్ట్, ఇది ఫ్రైడే అనుకుంటాను, ఫ్రైడే రోజు జస్ట్ నా లంచ్ బ్రేక్ టైంలో ఒక వీడియో చూసాను, ఒక రివ్యూ వీడియో. ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి అలా కనెక్ట్ అయ్యాను. ఒక 4-5 వీడియోస్ చూసాను. అదే రోజు ఈవినింగ్ మీతో మాట్లాడటము, ఎందుకో కన్వర్జేషన్, మేబీ లాంగ్వేజ్ ఒక నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే మన తెలుగు లాంగ్వేజ్ లో ఇంత ప్రాపర్ గా చెప్పేస్తే నేను ఇప్పటికీ ఎక్కడ చూడలేదు, ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు తెలుగులో స్పెసిఫిక్ గా. హిందీ, ఇంగ్లీష్, అదర్ లాంగ్వేజ్ చాలా బ్రాండెడ్ అవగుత్సాహ అని చెప్పేసి కొన్ని చూశాను. సో వాళ్ళు అదర్ లాంగ్వేజ్ చెప్తారు కావచ్చు, కానీ ఇలాంటి కొన్ని టర్మినాలజీస్ కావచ్చు, మనకు అర్థమయ్యేది మన మదర్ టంగ్ లో ప్రాపర్ గా ఉంటుంది. సో మీ కన్వర్జేషన్ కానీ లేకపోతే ఆ వీడియోస్ ఫీడ్బ్యాక్ చూడడం కానీ కరెక్ట్ అయ్యాను. తర్వాత డెమో అటెండ్ అయ్యాను. డెమోలో నాకు 100కి 100 మార్క్స్ వచ్చేసాయి. అచ్చా, ఒక జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్ కి ఏబిసిడీలు ఎలా రాయాలో నేర్పిస్తేనే వారికి అర్థమవుతుంది. స్కూల్లో చిన్నపిల్లలు అట్లా చేస్తాను. సో నాకు అలా అనిపించింది ఫస్ట్ డే ఫీలింగ్. నేను నార్మల్ గా ఏదైనా అమౌంట్, ఏదైనా వస్తువు కొనాలంటే 1-2 సార్లు ఆలోచిస్తాను. అట్లాంటిది నాకు ఆ క్లాస్ కనెక్ట్ అవ్వడము, ఇమ్మీడియట్ నెక్స్ట్ మినిట్ లోనే నేను అమౌంట్ పే చేశాను. అది స్టిల్ ఇప్పటికీ ఇంత డబ్బు నేనే పెట్టానా అని చెప్పేసి చాలా సార్లు క్వశ్చన్ చేసుకున్నాను. సో రిజల్ట్ అయితే వర్తబుల్ రిజల్ట్. ఓన్లీ థింగ్ ఏంటంటే నాకున్న వర్కింగ్ అవర్స్ ప్రాబ్లం వల్ల నేను ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను అంతే. 100 ఒకవేళ ఎవరైనా పర్సన్, నేను నేనే కాదు, గ్రూప్ లో నుంచి ఎవరైనా సరే ఖచ్చితంగా ఈవినింగ్ క్లాస్ విని నెక్స్ట్ డే మొత్తం అది ప్రాక్టీస్ చేసి ఇట్లా కంటిన్యూ చేశారనుకోండి, వాళ్ళు నెక్స్ట్ అంటే ఈ సెషన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళే ఫుల్ టైం ఒక బిజినెస్ మ్యాన్ గా మారిపోవచ్చు. నేను చాలా సఫర్ అవుతున్నాను, ఎందుకంటే ఆ వాల్యూ తెలిసింది. నేను నాకున్న ఫ్రీ టైం లోనే నేను కొన్ని అంటే మన ఫైనల్ చార్ట్ అనాలిసిస్ క్లాస్ అయిన తర్వాత నేను అది దట్టు లైవ్ అటెండ్ అవ్వలేదు. నెక్స్ట్ డే వీడియో రికార్డింగ్ విని ఒక కంప్లీట్ అంటే ఒక చార్ట్ ప్రిపరేషన్ చేయడానికి నాకు 4 hours టైం పట్టింది. బ్యాంక్ నిఫ్టీది అట్లా ఒక 2 charts ట్రై చేశాను. దాని తర్వాత డ్రా చేశాను, వదిలేశాను. జస్ట్ 5-10 minutes నాకు ఖాళీ ఉన్న టైంలో అనలైజ్ చేస్తున్నాను అంతే. సో నాకు ఎక్స్పెక్ట్ ఒక 80% నేను అచీవ్ అయ్యానని చెప్పేసి నాకు అర్థమవుతుంది. రియల్ టైమ్ లో లైవ్ గా ఇంకా ట్రేడ్ చేసినప్పుడు నాకున్న 30-40% ఫియర్ అనేది పోతుంది. నేను డెమో చేస్తున్నాను కాబట్టి, అంటే ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ అనేది కొంచెం చిన్న చిన్న మైనర్ ఫీలింగ్ అయితే ఉంది నాకు. బట్ రియల్ టైమ్ లో చేసినప్పుడు మేబీ ఒక 2-3 ట్రేడ్స్ అవుతున్న కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో చాలా వర్తబుల్ సెషన్ ఇది, వర్తబుల్ అంటే డిసిషన్. నాకైతే చాలా వర్తబుల్ డిసిషన్ ఇది. నేను తీసుకున్న ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా ప్రతి దానికి. సో ఇది నాకు ఒక వర్తబుల్ పాయింట్. బట్ నేను నా సైడ్ నుంచి కొంచెం టైం ఇంకొంచెం స్పెండ్ చేసే పాసిబిలిటీస్ నేను చూసుకోవాలి అంతే. అండ్ వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని అంటే మిమ్మల్ని కమ్యూనికేట్ చేసే విధానం అవ్వచ్చు, భాగ్యలక్ష్మి గారు, అది అంటే మీకు ఎలా చెప్పాలి, అదే అంటే చాలా సాటిస్ఫైడ్ అండి, చాలా అంటే చాలా సాటిస్ఫైడ్. ఐ మీన్ నేను యాజ్ ఏ ట్రైనింగ్ మేనేజర్ గా నేను ఆల్మోస్ట్ 10 years నుంచి ట్రైనింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. సో నాకు ఆ ఫీలింగ్ తెలుసు. అంటే మనం మన నా ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే నా ప్రీవియస్ కాలేజ్ టీచ్ చేసిన స్టూడెంట్స్ కావచ్చు, సో వాళ్ళు జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళని ట్రీట్ చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడో ఒక్కసారి సార్ మీరు నాకు చెప్పినందుకు బాగా యూజ్ అయింది అని చెప్పేసి వాళ్ళు సాటిస్ఫైడ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా. సో సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను ఒక స్టూడెంట్ కి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను.
నా స్టూడెంట్స్ కి నేను ఎలా అయితే ట్రీట్ చేస్తానో సో ఆ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ నాకు ఇక్కడ దొరికింది. ఎందుకంటే కంప్లీట్ ఆఫ్ కోర్స్ నేను ప్రొఫెషనల్ గా ఎంత స్ట్రాంగ్ అయినా ఉండొచ్చు, బట్ ఈ మనీ కాన్సెప్ట్స్ కావచ్చు, ఈ ట్రేడింగ్ ఇవన్నీ జీరో, కంప్లీట్ జీరో. అలాంటిది ఇప్పుడు నేను ఒక కాన్ఫిడెన్స్ గా నేను ఉండగలుగుతున్నట్టు అచ్చా. ఇందాక బాలకుమార్ గారు చెప్పారు, కొంతమంది కొన్ని కోట్లు పెట్టినా కానీ క్షణాలు జీరో అయిపోతాయి. అప్పట్లో నాకు తెలియనప్పుడు ఏమనుకున్నట్టు క్యాంప్లింగ్ స్టోరీలు, హిస్టరీలు అవన్నీ మనం చదువుకోవాలను. బట్ ఇప్పుడు అంత విన్న తర్వాత అసలు తెలియకుండా అలా చేస్తారు కాబట్టి అట్లా జరిగింది. బట్ తెలుసుకొని మనం చేస్తే అసలు అలాంటి జరిగే ఛాన్సెస్ ఉండవు. సో చాలా మంచి ట్రీట్మెంట్ అండి. అంటే ఐ మీన్ ఇంకా ఈ గ్రూప్ ఇంకా కమ్యూనిటీ చాలా మంది స్ప్రెడ్ అవ్వాలని అనుకుంటున్నాను. స్ప్రెడ్ చేయాలంటే అది మన కమ్యూనిటీ మెంబర్స్ నుంచి రావాలి సార్. అది కాకపోతే ఇన్స్టాలో మేబీ ఆల్మోస్ట్ ఈ 1 yearలో మేము తెలుసుకుంది ఏంటంటే సోషల్ మీడియాని గ్రో చేయడంలో మేము ఎక్కడో ఒక బ్యాక్ స్టెప్ వేసామని అనుకుంటున్నాము. సో దట్స్ వై తప్ప ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఇన్ని బ్యాచెస్ రివ్యూస్ పోస్ట్ చేసినా సరే వ్యూస్ రాలేదని ఎప్పుడు బాధపడలేదండి. ఉన్న 1000 మెంబర్స్ చూసినా సరే దెన్ పాజిటివ్గా ఇప్పుడు ఆ పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేసాం అనేది పాయింట్ ఇక్కడ. సో నెగిటివ్ సోషల్ మీడియాలో అంటే ఐ మీన్ నా ఒక వ్యూ చెప్తాను, మేబీ అది కరెక్ట్ కాకపోవచ్చు. సోషల్ మీడియా కొన్ని గ్రూప్ లో పేర్లు నేను చెప్పను, నేను చాలా చూస్తున్నాను. ఇక్కడ జాయిన్ అయిన అందరూ కూడా యూట్యూబ్ లో అక్కడిక్కడ చూస్తారు, వాళ్ళ కలర్ లో యాడ్స్ అవన్నీ కూడా వల్ల టెంప్ట్ అవుతాం ఆ పర్టికులర్ మూమెంట్ లో. బట్ జాయినింగ్ అయిన తర్వాత రిజల్ట్ లేకుండా బ్యాక్ అయిన వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీ గురించి తెలవడం చాలా తక్కువ, కాకపోతే వచ్చిన వాళ్ళలో రిజల్ట్ వర్క్ తో వెళ్ళిన వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో సింపుల్ గా అంటే పాస్ పర్సెంటేజ్ మీ దగ్గర ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర పాస్ పర్సెంటేజ్ లేదు, కానీ ఆ షోకేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది. అది ఐ మీన్ జెన్యున్ గా చెప్తున్నాను, ఏదో ఇక్కడ గ్రూప్ లో పెట్టబడి కాదు, కానీ చాలా వర్కబుల్ అండ్ నిజంగా ట్రేడింగ్ చేసుకోవాలనే వాళ్ళకి మీరు చెప్పిన క్లాసు కంటిన్యూస్ గా ఫుల్ డే టైం స్పెండ్ చేసి ప్రాక్టీస్ చేస్తే మాత్రం వాళ్ళు అనుకున్న రిటర్న్స్ అయితే 100% వాళ్ళు అచీవ్ కావచ్చు. థ్యాంక్ యూ సందీప్ గారు. థ్యాంక్ యూ.